ఇది నేను ఎవరిని భయపెట్టడానికో ప్యానిక్ చేయడానికో చెప్తున్న మాట కాదు. మన దేశం కనుక యుద్ధం ఇలానే జరిగి రావాల్సిన షిప్మెంట్లు ఆగిపోతే గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ షిప్పులు ఎంత తీవ్రమైన స్థితిలోకి వెళ్ళిపోబోతున్నామంటే తీవ్రాతితీరణంగా ఉంటాయి పరిస్థితులు. ఇప్పుడు మన దగ్గర ఎల్పిజి నిన్న మ్యాంగళూరుకి ఒక షిప్ వచ్చిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు కదా. ఎల్పిజి షిప్లో ఎంత వచ్చిందంటే 45,236 మెట్రిక్ టన్నుల ఎల్పిజి వచ్చింది. ఓకే, ఇది అసలు ముందు దానికన్నా ముందు మన దేశంలో రోజు ఎంత ఎల్పిజి వాడతారు అనేది కనుక మనం చూసామనుకోండి ఆశ్చర్యపోతారు మీరు. 90,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి 90,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి అనేది ప్రతిరోజు వాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క ఏమంటారు ఎల్పిజి షిప్ ఉంది కదా మ్యాంగళూరులో దిగింది, ఏ మూలకు సరిపోతుంది. అట్లానే స్టాక్ పైలు అంటే అసలు ఎంత మన వాళ్ళు ఎంత మేర దాచిపెట్టారు అంటే 134,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి మన దగ్గర ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి, గట్టిగా కాస్త అడ్జస్ట్ చేసుకుని వాడుకుంటే 2 రోజులు సరిపోతుంది. ప్రతిరోజు మనం ఎల్పిజి దిగుమతి చేసుకోవాల్సిందే, ఎల్పిజిని దిగుమతి చేసుకోవాల్సిందే. మనం 90% దిగుమతే చేసుకుంటాం. అందుకనే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇది పెద్ద సవాలుగా నిలబడింది ఇది అని చెప్పేసి అన్నారు. అయితే నిజంగా ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎంత ఉన్నాయి అంటే ఆయనే చెప్పాడు ఇవాళ రాజ్యసభలో 53 లక్షల మెట్రిక్ బ్యారెల్లో ఏదో చెప్పాడు. మెట్రిక్ బ్యారెల్స్, 53 లక్షల మెట్రిక్ బ్యారెల్ల స్టాక్ పైల్ ఉంది మన దగ్గర. ఇది క్రూడ్ ఆయిల్ అంటే प्रयास ये है कि जहां से भी संभव हो वहां से तेल और गैस की सप्लाई भारत पहुंचे। ऐसी हर कोशिश के नतीजे भी देश देख रहा है। वर्तमान संकट ने पूरी दुनिया की इकोनॉमी को हिला दिया है। अभी तक पश्चिम एशिया में जो नुकसान हुआ है उससे रिकवर होने में भी दुनिया को बहुत समय लगेगा। ఈ క్రూడ్ ఆయిల్ ఎన్ని రోజులకి సరిపోతుంది అనేది దాన్ని ముందు తెలుసుకునే ముందు రోజుకి ఎంత మనం వాడతాము అంటే భారతదేశంలో క్రూడ్ ఆయిల్ అంటే అవసరాలు 5,000 నుంచి 5 లక్షల నుంచి 5,40,000 ఈ యొక్క ఏమంటారు మిలియన్ బ్యారెళ్ళు, 5 లక్షల మిలియన్ బ్యారెళ్ల వినియోగం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు మన భారతదేశంలో. 5 లక్షల నుంచి 5,40,000 మిలియన్ బ్యారెళ్ళు. ఈ 53 లక్షల మెట్రిక్ బ్యారెళ్లను కనుక మనం మిలియన్ బ్యారెల్లోకి మారిస్తే అదంతా కలిపి ఎంత అవుతుందంటే ఒక 39 మిలియన్ బ్యారెళ్ళుగా అంచనా. అంటే రోజుకి 5 చొప్పున వేసుకుంటే మనకి గట్టిగా ఒక 10 రోజులకి సరిపడా ఈ క్రూడ్ ఆయిల్ ఉంది నిల్వలు. ఇది క్రూడ్ ఆయిల్ వరకు ఓకే, ఒక 10 రోజుల వరకు ఉంది. అట్లానే హర్మూజ్ జలసంధి దగ్గర ఎన్నో షిప్పులు నిలబడ్డాయి అంటున్నారు. ఇందాక చెప్పిన నేను ఒక లెక్క చెప్పా కదా, ఆ గ్యాస్ ఎల్పిజి ఎంత ఉందంటే 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్పిజి అనేది హర్మూజ్లో నిలబడిపోయినటువంటి మన షిప్పుల దగ్గర ఉందంట అంచనా. అవి కూడా వస్తే తొందరగా మనం ఎదుర్కోబోయే కష్టాలు కొన్ని రోజులు వాయిదా పడతాయి, అంతే, తీరవు. కొన్ని రోజులు వాయిదా పడతాయి. మరి ఎప్పుడు తీరతాయిరా బాబు అంటే యుద్ధం ఆగిపోతే అంతా సెటిల్ అయితే హాయిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి యుద్ధం అనేది ఒక వినోదం కానే కాదు. మీరు ఊహించుకోండి, ఇప్పుడు పెట్రోలు లేదు, గ్యాసు లేదు. ఏం చేస్తారు? ఉన్న వాటిని హై డిమాండ్కి అమ్ముతారు డబ్బు చేసుకునేందుకు. అన్నీ పెరుగుతాయి దేశంలో. మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సంక్షోభం ఎదుర్కొని రావాల్సి వచ్చింది. ఒకవేళ ఇది
వెంటనే సమస్య పోయిందనుకోండి. ట్రంప్ గారు ఏదైతే ప్రకటించారో ఈ 5 రోజుల బ్రేక్, 5 రోజుల బ్రేకు పూర్తిగా అయిపోయి యుద్ధమే ఆగిపోతే అంతకుమించి కావాల్సింది లేదు. అది జరుగుతుందా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది జరిగే అవకాశాలు ఉండాలనే కోరుకుంటున్నాం. జరగలేదు అంటే ఏం జరుగుతుంది అనేది మీ ఊహకే. అంటే మా ఇండియా ఈజ్ బ్రేసింగ్, అంటే ఎదురు చూస్తుంది ఎలాంటి ఒక ఈ చేదు అనుభవాలు ఎదుర్కోబోతున్నాము అని. సో మరి యూసేజ్ని తగ్గించడానికి ఏంటి, సరఫరాలో బ్రేక్ చేయొచ్చు, వాడకం తగ్గించమని చెప్పొచ్చు, వాడకాన్ని పంచవచ్చు. 14 కేజీలు దాన్ని 10 కేజీలు చేయొచ్చు, 5 కేజీలు చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అంటే ఉన్నదాన్ని మిగిలిన వాళ్ళకి పంచుతూ పోవచ్చు. అది జరుగుతుందా లేదా పక్కన పెట్టండి. కేంద్రం ఆ ఊహాగానాలు కొట్టిపారేయటం ఇవన్నీ పక్కన పెట్టండి. బట్ మనకంటూ అసలు నిల్వలే లేకుండా పోతే ఏం చేయగలం మనం? అందుకనే భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందుబాటులో ఉన్నంత వరకు 41 దేశాలతో సంప్రదింపులు చేస్తుంది. 41 దేశాలతో. ఏ ఒక్క దేశము సరఫరా చేసే ఎల్పిజి కానీ గ్యాస్ని కానీ నమ్ముకోకుండా ఈ 41 దేశాల నుంచి కనుక వరుసగా ఎక్కడ అడ్డంకులు లేకుండా వస్తుంటే ఇండియాలోకి సరఫరా అవుతుంది. బట్ అప్పుడు కూడా ఏంటి, డిమాండ్ ఉంది కాబట్టి ఆ రేటు మనం విపరీతంగా పెంచుకోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా పెంచుకోవాల్సి వస్తుంది. ఆ రేటు ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు. అందరూ కూడా ఎవరైనా సరే దానికి వెళ్ళాల్సిందే. వెళ్ళలేదనుకోండి ఏమవుతుంది, మన కళ్ళ ముందు ఇవన్నీ చూస్తూ కూర్చోవాల్సి వస్తుంది. ఎవడో తింటూ ఉంటాడు, మనం నోరు చప్పరిస్తూ కూర్చోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ సంబంధించి ఏంటంటే ఒకటే పరిష్కారం, యుద్ధం ఆగిపోవాలి. యుద్ధం ఆగిపోకపోతే ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. అందుకని ప్రతి వాళ్ళు యుద్ధం ఆగిపోవాలని కోరుకోవడం తప్పితే ఇంకోటి చేయలేరు కదా.